కాఫీ లక్ష్మి, కాఫీ. ఇంత ఆలస్యం? ఆయన లేరా అక్క? అయ్యో, క్షమించండి, మీతో చెప్పడానికి మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. నేనేమైనా తప్పు చేశానా? ఈ విషయంలో ఇక్కడికి ఇలా రావటంలో తప్పు చేసిన వాళ్ళకి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. కానీ ఒక్కొక్కసారి నేరస్తులు తప్పించుకుంటారు, అమాయకులు శిక్షించబడతారు. నా భార్య లాంటి నేరస్తురాలకి ఏ శిక్ష విధించాలి? త్రాసులో పెట్టి తూచి ఆ శిక్ష విధించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవేశంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పని మీకు అనిపిస్తే వెళ్ళిపోవాలని అడగడానికి ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీకోసం కాదు, నా కోసం కాదు. మీకంటే ముందు మీలాగే ఎంతో మంది అవమానించబడ్డారు, నవ్వులు పాలయ్యారు, కాపురాలు పోగొట్టుకున్నారు. ఆహా, ఎంత మధురంగా ఉంది. ఏంటి? మధురం నాది కాదు, కాఫీ తాగుతున్న మీ పెదవులది. నా పెదవులు ఇంత మధురంగా ఉండడానికి కారణం ఎవరు? వస్తే వస్తే నీ నోట్లో నిప్పులు పొయ్యా, నీ పెదవుల మీద వాతలు పెట్టా, వచ్చొచ్చి నా ఇంట్లో కుప్పడి పెడతావే. నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. పోవే, పో బయటికి. ఎప్పుడు పొమ్మంటావు అక్క? అక్క గిక్క అన్నా ఉంటే కుక్కర కొట్టట్టు కొడతాను. నువ్వు కొడితే నా స్వామి ఊరుకుంటారా? వస్తే ఎంత బరితెగించావే నువ్వు. నిన్నెలా బయటికి పంపాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎక్కడ వచ్చింది? లక్ష్మి లేదు. ఏమైంది? ఆంటీ పంపించేసింది. నా ఇంట్లో పని మనిషిని పంపించడానికి అదవితే సిస్టర్ ముండా పాత్ర వేస్తాను. పాప ఒంటి మీద చెయ్యేస్తే వేస్తే ఒళ్ళు పగులుతుంది. నా బిడ్డ నా ఇష్టం, కొడతాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరివే? నీ బిడ్డ నువ్వు ఒక్కదానివే కన్నావా? అవునే, నేనొక్కదాన్ని. హాస్పిటల్లో వార్డ్ నంబర్ 11లో రూమ్ నంబర్ 12లో కన్నాను. కన్నావు సరే, ఎలా కన్నావు? ముగ్గురుతో కాపురం చేస్తేనేగా. అవునే, మరి నీ మొగుడు నాకు కూడా మొగుడే కదక్కాయ్? అవును. ఇప్పుడు నీకు నీ మొగుడికి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నాకు కనెక్షన్ ఉంది, నీకు నీ బిడ్డకి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నీ బిడ్డకి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నాకు కనెక్షన్ ఉంది. అంటే నీ బిడ్డకి నాకు కనెక్షన్ ఉన్నట్టేగా అక్క? తల్లి, నీకు దండం పెడతాను, ముందు ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తాను, ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. నువ్వు వాగినంత తప్పుడు వాగదని, నీ భర్తకి నాకు ఎటువంటి సంబంధం లేదని బయటికి వచ్చి 10 మంది ముందు పబ్లిక్ గా క్షమాపణ చెప్పి తీరాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. నువ్వు చెప్పనంత కాలం ఆమె ఇంట్లోనే ఉంటారు. ఏమండి? తెలియకుందిరో బాబో